హరే కృష్ణ. ఇప్పుడు ద్రౌపది కీచకుడు అంతఃపురానికి వెళ్ళాలి. ఏం చేయాలో తెలీదు. ఎవరికి చెప్పాలో తెలియక తన భర్తలకు గూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడేం చేస్తదంటే తను సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తది. నన్ను కాపాడవలసిందిగాని ప్రార్థిస్తది. శ్రీకృష్ణ పరమాత్మను కూడా ప్రార్థిస్తది. శ్రీకృష్ణ శరణం మమ అని మనసులో తలుచుకొని అప్పుడు అంతఃపురానికి వెళ్ళిద్ది. ఆమె వస్తుందని తెలుసుకొని ఆ కీచకుడు ఏం చేస్తాడంటే వాడి పిచ్చి పరాకాష్ఠకెళ్ళిపోయిద్ది. ఈమె వస్తుందని తెలిసి ఆనందంతో ఉంటాడు. ఆమె వెళ్ళి అక్కడ నుంచొని రాణి సుదేష్ణాదేవి గారు పంపించారు, మీ దగ్గర మదిరి ఉందంట అది తీసుకురమ్మని చెప్తుందనమాట. చెప్పంగానే వాడేం చేస్తాడు, కోమలి నువ్వు తల ఎందుకు దించుకున్నావు, నీకు సిగ్గు వస్తుందా, నన్ను చూడు అది ఇది అని మాట్లాడేసి ఆమె చేయి పట్టుకొని లాగుతాడు. లాగంగానే ఆమెలో ఆల్రెడీ సూర్య భగవానుడు పంపించేశాడు ఆమెను కాపాడమని ఒక శక్తిని. ఆ శక్తి ఆమెలో ఉంటుంది, ఆమెకే తెలీదు. ఇప్పుడు ఒక్కడు కొట్టిది కొట్టంగానే వాడు వెళ్ళి కింద పడిపోతాడు. పడంగానే ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి ఇంకా మత్స్యరాజ్యం బయటకు వచ్చేసి అందరూ చూస్తాడు, రాజ్య ప్రజలందరూ వీడు పరిగెత్తిస్తాడనమాట ఆమె పరిగెత్తి ఇంకా విరాటరాజు సభలోకి వెళ్తూ ఉండంగా వీడు కాలు పెట్టి ద్రౌపదిని ఒక్క తన్నుదంతాడు. తన్నంగానే వెళ్ళి సభలో పడిద్ది. ఇంకా ఆ సభలో పడంగానే ఆమె ఏం చేస్తుంది, బాగా కొట్టిద్ది. కొట్టంగానే వాడు కూడా మూర్చిపోయి కింద పడతాడు. వీళ్ళిద్దరే కొట్టుకొని ఆడ పడిపోతే రాజ్యసభలో ప్రజలందరూ లేచి ఒక్కసారిగా నుంచుంటారు. విరాటరాజు లేచి స్టన్ అయిపోతాడు, ధర్మరాజు స్టన్ అయిపోతాడు. ఏం జరుగుతుందో తెలియక ప్రజలందరూ లేచి నుంచుంటారు సభలో. ఇంకా చూడంగానే ధర్మరాజు ఈ నీచుడు నా భార్యను కాలుతో తన్నాడని ఏమి చేయలేని పరిస్థితిలో ఆడ నుంచుంటాడు అయోమయంలో. ఇంకా అప్పుడు భీముడు కూడా ఏం జరుగుతుంది, ప్రజలందరూ పరిగెత్తుతున్నారని అప్పుడు ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఇంకా సభలోకి రాంగలోని ద్రౌపది ఈ నీచుడు చేసిన దరిద్రం అంతా ఆ విరాటరాజుకి చెప్తుంటే అది విని భీముడు ఇంకా కోపంతో ధర్మరాజు వైపు చూసి ఈ కీచకుడు చచ్చాడు నా చేతిలో ఇవాళ అని అంటాడు. అనగానే ధర్మరాజు వద్దు నువ్వేం చెయ్యొద్దు, మనకి ఇంకా 2 నెలలు మాత్రమే టైం ఉంది అజ్ఞాతవాసంలో నుంచి బయటపడటానికి. ఈలోపు తెలిస్తే మళ్ళీ 12 సంవత్సరాలు మనం చెయ్యాలి. విరాటరాజు ఆశ్రయం ఇచ్చాడు, ఇవేమి చేయదు నువ్వు పో అని కళ్ళతో సైగ చేసి చెప్తాడు. ఇంకా అసలు ఎంత కోపంతో అసలు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతాడు భీముడు. ఇంకా ద్రౌపదిని కూడా పంపిద్దామని ఇంకా అనుకుంటే ఉంటే ఆమె ద్రౌపది అడుగుతుంది, మీ రాజ్యంలో ప్రజలకి ఎవరికి సురక్షిత లేదా, ఈ నీచుడు వల్ల ఇలా చేశాడు, నువ్వు రాజువై ఉండి ఇదేనా నీ ధర్మం అని అడుగుతూ ఉంటే ధర్మరాజు ఇంకా కోపం వచ్చి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, రాజుగారు ఆలోచిస్తున్నారుగా నీకు న్యాయం చేస్తాడు పో ఇక్కడి నుంచి అంటే ఆమె కోపం వచ్చి ధర్మరాజుని ఒక్కసారిగా 5 భర్తలు ఉన్నారు నాకు సహాయం చేయలేరా, నన్ను కాపాడలేకపోతున్నారని కోపంగా చూస్తుంది. ధర్మరాజు పో అని అంటాడు. పో అనగానే ఇంకెళ్ళిపోయి ఆమె కూడా. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.